నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. క్షేమంగా పుడమికి, పునరావాసానికి భద్రంగా భూమికి చేరిన సునీత విలియమ్స్. 9 నెలల నిరీక్షణ సుఖాంతం. అనుకున్న ప్రకారమే సముద్రంలో దిగిన క్యాప్సూల్స్. ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు. భూ వాతావరణానికి అలవాటు పడేలా ఏర్పాట్లు. ఐక్యంగా ముందుకు. గేట్స్తో రాష్ట్ర సర్కార్ జట్టు 5 రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయం. చంద్రబాబు, బిల్గేట్స్ సమక్షంలో ఒప్పందం. ఈ ఎంఓఎంలు ఇతర రాష్ట్రాలకు నమూనాన్ని వెల్లడి. వైద్యం, ఆరోగ్యం, మెడ్టెక్, విద్య, వ్యవసాయ రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లు తక్కువ ఖర్చుతో పరిష్కార మార్గాలు కనుక్కుని ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి తేవడానికి కలిసి పనిచేయాలని ఏపీ ప్రభుత్వం, గేట్ ఫౌండేషన్ నిర్ణయించాయి. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సమక్షంలో ఇరు వర్గాలు పరస్పరం అవగాహన ఒప్పందాలు సంతకాలు చేశాయి. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ 5 రంగాల్లో సమస్యల పరిష్కారాలు కనుక్కుని వాటిని వినియోగంలో తెస్తారు. ఈ ఒప్పందం ద్వారా గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేసే భాగస్వామ్య సంస్థలు అవసరమైన సహకారం అందిస్తుంది. కృత్రిమ మేధను ఉపయోగించి రాష్ట్ర ప్రజల ఆరోగ్య సమస్యలు ముందుగానే విశ్లేషించి అందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. ఏఐ, శాటిలైట్ ఆధారిత వ్యవస్థల ద్వారా పంటల సాగు అనుసరించాల్సిన విధానాలు, వనరుల నిర్వహణ, పాటించాల్సిన జాగ్రత్తలు ముందస్తుగా సలహాలు, సూచనలు అందిస్తుంది. సమన్వయంతో సాగుతాం. చంద్రబాబు. రాష్ట్ర పురోగతి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి ముందుకొచ్చిన గేట్స్ ఫౌండేషన్ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. బిల్ గేట్స్కు అద్భుతమైన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ సమన్వయంతో ఎలా కలిసి పనిచేయాలనే అంశంపై ఫలవంతమైన చర్చలు జరిగాయి. వైద్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగ కల్పన వంటి విషయాలు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృత్రిమ మేధ, ప్రిడిక్టివ్ అనలిటిక్ వినియోగంపై చర్చించాం. పారిశ్రామిక అభివృద్ధికి 5వ మైలురాయి. 9 నెలల్లో 7 లక్షల కోట్ల పెట్టుబడులు. గత 5 ఏళ్లలో ఉన్న సంస్థలకు వెళ్లగొట్టారు. అశోక లేలాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో ఏపీ బ్రాండ్ తిరిగొచ్చింది. ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు తమిళనాడుకు, చైనా, కర్ణాటక, బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నాయి. ఏపీకి ఏముందని అడిగారు. ఏపీకి చంద్రబాబు ఉన్నారని నేను గర్వంగా చెప్పా. బాబు రాకతో రాష్ట్రానికి పరిశ్రమలన్నీ ఒక్కొక్కటిగా తిరిగి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా సోమనాథ్ సతీష్ రెడ్డి, సుచిత్ర ఎల్లా, కేవీపీ గాంధీ. కేబినెట్ హోదాతో నియామకం. 2 ఏళ్ల పాటు బాధ్యతలు. ప్రభుత్వ ఉత్తర్వులు. 3.4 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్. యువతతో పాటు అన్ని వర్గాల లక్ష్యంగా కేటాయింపులు. సంక్షేమం రికార్డు స్థాయిలో 1.4 లక్షల కోట్లు. వైకాపాకు మరో రుల్కా. ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా. పార్టీ నేతలు సముదాయించిన శశిమేర. కార్యకర్తలతో మాట్లాడాక వైకాపా గుడ్ బై చెప్తానని సంకేతాలు. ఆయన నమ్మించి మోసం చేసిన వైకాపా అధిష్టానం. రాజధానిలో 10 ఎకరాల్లో ఐటీ టవర్స్. బిట్స్ కాంప్లెక్స్కి 70 ఎకరాల కేటాయింపు. ఈఎస్ఐ ఆసుపత్రి, వైద్య కళాశాలకు 25 ఎకరాలు. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు. గతంలో భూములు పొందిన 16 సంస్థలు కొనసాగింపు. వైకాపా కోరుకున్నట్టు సభ నడవదు. ఎజెండా నిర్ణయించేది బీఏసీ, ఆ పార్టీ కాదు. మండలిలో విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టీకరణ. 2 ఏళ్లలో సర్కారు బడుల్లో ప్రవేశాలకు పోటీ తప్పదు. మంత్రి నారా లోకేష్ వెల్లడి. ఉపాధ్యాయ సర్వీసులు ఏటా 0.5 పాయింట్లు. బదిలీ ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. కాషాయీకరణ వ్యాఖ్యలపై దుమారం. వైకాపా ఎమ్మెల్సీ చంద్రబాబు వ్యాఖ్యలు. మండిపడ్డ లోకేష్, తెదేపా సభ్యులు. రికార్డులోంచి తొలగించాలని చైర్మన్కు బొత్స విజ్ఞప్తి. క్రీడల్లోనూ తగ్గేదేలే. రెండో రోజు అదే ఉత్సాహం. 80 ఏళ్ల వయసులోనూ 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్న బుచ్చి చౌదరి. షాట్ పుట్లో వరదరాజుల రెడ్డి. షాట్ పుట్లో అదరగొట్టిన మహిళా ఎమ్మెల్యేలు. క్రికెట్ ఫైనల్ విజేతగా నిలిచిన మంత్రి నాదెండ్ల మనోహర్ టీం. మా రాజీనామాలు ఆమోదించండి. మండలి చైర్మన్కి వైకాపా ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ, కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు విజ్ఞప్తి. దేవస్థానం నిధులు ఇతర అవసరాలకు మళ్లించడం సరికాదు. దీనిపై మీ వైఖరేంటో చెప్పండి. ప్రభుత్వానికి టీఏదేకు హైకోర్టు ఆదేశం. కడలిపై సాయిరెడ్డి కబంధహస్తం. వైకాపా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబీకులు సముద్ర తీరంలో సాగించిన అక్రమాల రుజువు ఈ చిత్రం. వైకాపా పాలనలో ఆమె కుమార్తె స్నేహారెడ్డి భీమిలి సమీపంలో సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన శాశ్వత కట్టడాలు ఇవి. వీటిని కూల్చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. జీవీఎంసీ అధికారులు గోడలు పగలగొట్టి చేతులు దులుపుకున్నారు. ఈ విషయంలో కోర్టు దృష్టికి వెళ్ళింది. పునాదులు పూర్తిగా తొలగించి తీరాన్ని పూర్వస్థితికి తేవాలని ఆదేశించింది. అధికారులు వారం రోజుల్లో 2 భారీ యంత్రాలతో ఈ పనులు చేయగా బుధవారం పునాదులు అంతలో చిక్కింది. వాటిని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. శాశ్వత కట్టడాల కోసం 9 అడుగుల లోతు నుంచి భూ ఉపరితల వరకు కాంక్రీట్ వేశారు. దీని వెడల్పు 10 అడుగులు ఉంది. ఇంత భారీ దిమ్మ చుట్టూ పెద్ద బండలు పేర్చారు. పొడవు 588 మీటర్ల పొడవు. దీన్ని కూల్చేందుకు జీఎంసీ 50 లక్షల పైగా ఖర్చు కానుంది. మరోవైపు నిర్మాణ సమయంలో తీరంలో భారీ వాహనాలు తిరిగేలా గోడకు సముద్రానికి మధ్య ఒక గ్రావెల్ రహదారి నిర్మించారు. ఇసుక పొరల మధ్య ఉన్న దారి బయటపడుతుంది.
పోలవర్ల బంకచర్లకు కేంద్రం సాయం చేయాలి. లోక్సభలో కర్నూలు ఎంపీ బస్సిపాటి నాగరాజ్ డిమాండ్. గేట్స్ ఎట్ ది రేట్ ఏపీ గేట్స్ ఫౌండేషన్లో ప్రభుత్వం ఒప్పందం. విద్య, వైద్యం, సాగు రంగంలో టెక్నాలజీ వినియోగానికి సహకారం. ఢిల్లీలో బిల్ గేట్స్తో చంద్రబాబు భేటీ. ఈ ఒప్పందం చరిత్రాత్మకం. స్వర్ణాంధ్ర సాధనలో కీలక పాత్ర. అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆధునిక టెక్నాలజీ వినియోగం. సమర్థంగా, వేగవంతంగా సేవలు. త్వరలో రాష్ట్రానికి బిల్ గేట్స్ శాఖ. 1995 నుంచి స్నేహబంధం. సీఎం టెక్నాలజీ వినియోగంలో చంద్రబాబు దర్శనీకుడు. గేట్స్ క్షేమంగా పుడమికి 9 నెలల అనంతరం భూమి మీదకు సునీత విలియమ్స్. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన మరో ముగ్గురు. ఫ్లోరిడా సమీపంలో సముద్రంలో దిగిన క్యూ డ్రాగన్. తెల్లవారుజామున 3:27 గంటలకు సేఫ్ ల్యాండింగ్. వ్యోమగాములకు స్వాగతం పలుకుతూ ట్రంప్ పోస్ట్. అధ్యక్షుడు మాటిచ్చారు, నిలబెట్టుకున్నారు వైట్ హౌస్. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ అభినందనలు. ఏపీలో పారిశ్రామిక నవశకం. అశోక లేలను ప్రారంభించిన మంత్రి లోకేష్. వైసీపీ పాలన పారిశ్రామికంగా దెబ్బతింది. పలు సంస్థలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయి. చంద్రబాబు సీఎం కావడంతో మళ్లీ ఏపీ బ్రాండ్. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కల్పిస్తున్నాం. వ్యాపార అనుకూల వాతావరణం సృష్టిస్తున్నాం. ప్రభుత్వంపై నమ్మకంతో 1,00,000 కోట్ల పెట్టుబడులు. ఎస్క్రో ద్వారా ప్రోత్సాహాలు నేరుగా జమ. లోకేష్. ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్. వ్యవసాయం, పరిశ్రమ విపత్తుల పాలన, టెక్నాలజీ వాడుకపై సలహాలు. మరో ముగ్గురు ప్రముఖులకు అవకాశం. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్కు జి సతీష్ రెడ్డి. హ్యాండ్లూమ్స్ హబ్కు సుచిత్ర ఎల్లా. ఫోరెన్సిక్స్ అండ్ సైన్స్ కేవీపీ గాంధీ. కేబినెట్ హోదాలో గౌరవం, సలహాదారులుగా నియామకం. జగమంతా అసైన్ అక్రమాలే. పేదల కోసం యథేచ్ఛగా ఫ్రీ హోల్డ్. కేబినెట్ సబ్ కమిటీకి రెవెన్యూ నివేదిక. దిద్దుబాటుకి 8 ప్రత్యామ్నాయాలు. వైసీపీకి మర్రి రాజీనామా. ఎమ్మెల్సీ పదవికి గుడ్ బై. వెంటనే ఆమోదించాలని చైర్మన్కి వినతి. 2 ఏళ్ల విద్యా వ్యవస్థలో సమూల మార్పులు. ఉపాధ్యాయ బదిలీ చట్టం ఒక చరిత్ర. సంఘాల్లో చర్చించాకే బిల్లు రూపకల్పన. పారదర్శకంగా టీచర్ల సీనియారిటీ జాబితా. వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా బదిలీలు. శాసనసభలో లోకేష్ బిల్లుకు ఆమోదం. కలెక్టర్ సదస్సులో మార్పు. ఈ నెల 25 తేదీలో నిర్వహణ. కొత్త ఫార్మాట్ రూపొందించిన సీఎంఓ. కార్యదర్శుల ప్రజెంటేషన్కు స్వస్తి. కలెక్టరే 30 శాఖలపై నివేదిక ఇవ్వాలి. ఎంత సమయం పడుతుందో ఏమో, మరింత సంక్లిష్టం చేశారనే అభిప్రాయం. ఆశలు ఎండు మామిడి. పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, రాత్రిలో మంచు ప్రభావం. ఫ్రూట్స్ సెట్టింగ్ దెబ్బతీస్తున్న వాతావరణ మార్పులు. నల్లతామర ఉత్పత్తితో తోడు తొలిసారి మ్యాంగో లోఫర్ విజృంభణ. పిందెలను తినేస్తున్న కొత్త రకం తెగుళ్లు, పురుగులు. తేనె మంచు పురుగు, ఇతర రసం పీల్చే పురుగులతో ఉక్కిరిబిక్కిరి. వాతావరణ తెగులు, రాలిపోతున్న పూత పిందెలు. దాదాపు 10 లక్షల ఎకరాలపై ప్రభావం. రైతన్నకి తీరని నష్టం. హెక్టార్కు 3-4 టన్నుల దిగుబడి కష్టమైనట్టు అధికారులు. థ్యాంక్ యూ.